నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇప్పుడు ఇదే దుస్థితి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకు కూడా ఎదురైంది. ఏంటి ఆ దుస్థితి? మాగంటి గోపినాథ్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 నుంచి ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కూడా సృష్టించారు. అయితే ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గురువారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇక వాస్తవానికి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకులలో ఒకరైన హరీష్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇక ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది అయితే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మాగంటి గోపినాథ్ కన్ను మూశారని నిరాధారణమైన వార్తలను ప్రచారం చేస్తున్నారు. నేటి స్పీడ్ కాలంలో బ్రేకింగ్ న్యూస్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే దీనిని కాదనడానికి కూడా ఏం లేదు. కానీ ఆ బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో అది నిజమో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉంటుందని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. ఇక మీడియా సంస్థలపై కొంతమంది అయితే విరుచుకుపడుతున్నారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా వాస్తవాలను రూఢీ చేసుకోకుండా బతికి ఉన్న మనిషిని చనిపోయాడని చెప్పడం అత్యంత దారుణం అని కూడా తెలిపారు. ఇక అసలే గోపినాథ్ ఆరోగ్యం బాలేక కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నరకం చూస్తున్నారు. అత్యవసర వైద్య విభాగంలో ఆయన పడుతున్న బాధను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి దుఃఖ సమయంలో ఆయన చనిపోయాడన్న వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని సంస్థలపై గోపినాథ్ కుటుంబ సభ్యులు మరింత క్షోభకు గురి చేస్తున్నారు. మాగంటి గోపినాథ్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకాబు చేస్తూనే ఉన్నారు కొందరు నేతలు. ఇక ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు హరీష్ రావు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ ఆయన చికిత్సకి స్పందిస్తున్నారని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన చనిపోయారని నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేయడం అత్యంత దారుణమని మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. ఇక మీడియా ప్రతినిధులు బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించుకోవాలని, వాస్తవాలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే బ్రేకింగ్ న్యూస్ వేయాలని గులాబీ పార్టీ నాయకులైతే సూచిస్తున్నారు.